నా పేరు కడియాల మోహన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ చట్టానికి సంబంధించినటువంటి బిల్లు పైన ఈరోజు మాట్లాడాలదలుచుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉపాధి హామీని బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటికీ 11 సంవత్సరాలు గడుస్తున్నా రాను చట్టాన్ని మొత్తం తీసివేసే విధంగా ప్లాన్ చేస్తుంది. గతంలో 2005లో వచ్చినటువంటి చట్టానికి 1,45,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత కేవలము 60,000 కోట్లు 80,000 కోట్లు మాత్రమే కేటాయిస్తూ రాను చట్టాన్ని మొత్తం నీరుగార్చే విధంగా చేస్తుందని చెప్పేసి మేము ఎప్పుడో వ్యవసాయ కార్మిక సంఘంగా చెప్పడం జరిగింది. బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో ఈ చట్టాన్ని పూర్తిగా తీసి రాష్ట్రాలకే అప్పచెప్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 60% నిధుల్లో రాష్ట్రాలకు 60%, కేంద్రానికి 40% ఉండాలని చెప్పేసి ఈరోజు ఆ చట్టాన్ని రూపుమార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దాంతోపాటు దేశ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరుని చట్టంలో తొలగించడం అంటే ఈరోజు బీజేపీకి ఎంత ధైర్యమో మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చెప్పు చేతిలో నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులు అని చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ కానీ వాళ్ళ మినిస్టర్లు కానీ ఈరోజు ఆ రకంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎంపీలు మాత్రం ఈరోజు మహాత్మా గాంధీ పేరు ఈ చట్టంలో తీసేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకం అని చెప్పినటువంటి చట్టం ఈరోజు దాన్ని మార్చుతూ వేరే పేరు పెట్టడంతో సరైనది కాదు. తక్షణమే మహాత్మా గాంధీ పేరుని కొనసాగించాలి. ఇంకోటి, దేశంలో 2 సంవత్సరాల క్రితము పెద్ద ఎత్తున మేము పోరాటం చేశాం. దేశవ్యాప్తంగా పేదలకు వ్యవసాయ కార్మిక సంఘం కానీ ఇతర సంఘాలతో కలిపి పేదలకు తిండైనా పెట్టండి, ఊర్లలో ఉపాధి చూపించాలని చెప్పేసి ఉపాధి హామీ వ్యవసాయ కార్మికులందరికీ సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి మేము పోరాటం చేసిన ఫలితంగానే యూపీఏ 1 ప్రభుత్వం 2004లో ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం తీసుకురావడానికి కారణం ప్రధానంగా వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇతర వామపక్ష పార్టీలు కూడా దాంట్లో సిపిఎం పార్టీ కూడా ఉంది. కాబట్టి ఆ పార్టీలకు సంబంధించిన పెద్ద ఎత్తున మంది ఎంపీలు అంటే 64 మంది పార్లమెంట్లో ఉండడంతో ఈ చట్టం ఖచ్చితంగా తీసుకొస్తేనే మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి పేదలకు సంబంధించినట్టు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఈ చట్టాన్ని అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఇష్టం లేదు కాబట్టి ఈరోజు పేరును మార్చడం జరుగుతుంది. రేపు 40% కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొలగించి మీరే భరించాలని చెప్పేసి రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చే ఆలోచనలో కూడా ఉంది. కాబట్టి ఈ చట్టం పేదలకు సంబంధించినటువంటి చట్టం కాబట్టి పేదలు ఈ చట్టం ఈ ఊర్లలో పనులు చేసుకోకూడదు. గతంలో ఏ రకంగా అయితే వలసలు వెళ్ళారు అదే రకంగా వలసలు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ పూనుకుంటుంది. దాంతోపాటు మేము దలుచుకున్నాం, ఈరోజు అదానీ కానీ అంబానీ కానీ 11,000 లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇస్తున్నటువంటి ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి కూలీలకు కేవలం 1,00,000 కోట్లు కేటాయించడానికి ప్రభుత్వానికి ఎందుకు ముందుకు రావడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దాదాపు 70 లక్షల జాబ్ కార్డులు తొలగించడం జరిగింది. ఇప్పుడు ఆధార్ అనుసంధానం పేరుతోటి జాబ్ కార్డులు తొలగించడానికి పూనుకుంటున్నారు. ఇప్పుడు ఈ రానున్న సీజన్లో 26 లక్షల జాబ్ కార్డులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. తక్షణమే తొలగించిన జాబ్ కార్డులను ఖచ్చితంగా అమలు ఇవ్వాలి, రిటర్న్ కేటాయించాలి. ఇంతకుముందు దాదాపు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 3 సంవత్సరాల చట్టాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం అక్కడ ఉన్న పేదలతో కలిసి పెద్ద ఎత్తున హైకోర్టులో కేసు వేస్తే 3 సంవత్సరాలు తొలగించిన చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈ చట్టాన్ని తొలగించే ప్లాన్ చేస్తుంది. దానికి వ్యతిరేకంగా మేము హైకోర్టులో కాదు మన సుప్రీంకోర్టులో కూడా మేము కేసు వేయడానికి పూనుకుంటామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ చట్టము పునరుద్ధరించాలి. ఈ చట్టాన్ని ఖచ్చితంగా 100% కేంద్ర ప్రభుత్వమే నడపాలి, కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో పల్లెల అభివృద్ధి కూడా ఈ చట్టం నిధులు కేటాయించుకోవాలని చెప్తున్నారు. కానీ మేము చెప్పదలుచుకున్న పల్లెల అభివృద్ధి కానీ అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన డబ్బులు కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వము కేవలం తన నరేంద్ర మోడీ దోస్తులకు, నరేంద్ర మోదీ మిత్రులకు డబ్బులు సెంట్రల్కి వచ్చినటువంటి బడ్జెట్ మొత్తం కేటాయిస్తున్నారు. కానీ పేదలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఇవ్వడానికి ఆయనకు చేతులు రావడం లేదు. ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం, ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు ఇప్పుడు 125 రోజులు ఇస్తామని చెప్తున్నారు. కానీ 125 రోజులు
రోజులు కాదు, ఖచ్చితంగా 200 రోజులు పని కల్పించాలి, కూలీలకు 800 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నాం. దాన్ని కొనసాగిస్తాం. ఖచ్చితంగా మహాత్మా గాంధీ పేరును చట్టంలో పొందుపరిచే విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఇచ్చినటువంటి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రానున్న కాలంలో పెద్ద ఎత్తున సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఖమరలి సిఐటి ఉపాధ్యక్షులుగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మారుస్తూ అదేవిధంగా మహాత్మా గాంధీ పేరుని మొత్తం తీసే ప్రయత్నం చేస్తుంది. దానికి మేము సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఉపాధి హామీ ఉన్నందుకు ఈరోజు పెద్ద ఎత్తున వాళ్లకు హామీ కలుగుతుంది, హామీ కలగకుండా కాపాడుతుంది. కాబట్టి ఈరోజు 360 రోజులు కావాలని చెప్పి ఉపాధి హామీ కావాలని చెప్పి పెద్ద ఎత్తున సమ్మెలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఈరోజు పూర్తిగా రూపుమాపనని ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి దాన్ని మేము సిఐటిగా కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము దాన్ని అడ్డుకొని మహాత్మా గాంధీ పేరును తీయకుండా కూడా మేము అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కమిటీ నా పేరు భరత్, ఎస్ఎఫ్ఐ మామనార్ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా ఈ దేశంలో ఈ 2 రోజుల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జాతీయ ఉపాధి చట్టానికి సంబంధించినటువంటి మొత్తం కూడా అందులో ఉన్నటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఉపాధి హామీ చట్టం ఎట్లాగంటే రూరల్ ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ 100 రోజుల పనిదినాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పేదలకు అందరూ కూడా అన్యాయం చేసే విధంగా ఇలాంటి చట్టాలు మారుస్తూ, జీవోలు మారుస్తూ వాళ్ళందరూ కూడా పని దూరమయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రధానంగా దీనివల్ల రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చదువుల కొరకు కూడా ఈ యొక్క డబ్బులు ఆసరగా ఉంటుండే. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ టైంకి పడకపోయినా, లేకపోతే ఇతర సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, లేకపోతే ఇంట్లో ఇతర సమస్యలు ఉన్నా కూడా ఈ డబ్బులే వాళ్ళకి ఆధారంగా రోజుకు ఈ డబ్బులు రావడం, 100 రోజులు పని ఉండడం, ఇదంతా కూడా ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ పేద ప్రజల పక్షాన ఉండకుండా ప్రభుత్వం ఖచ్చితంగా పేద ప్రజలను ఇంకా మరింత పేదలను చేయాలి, ఉన్న వాళ్ళని ఇంకా ధనవంతులు చేయాలి, పెట్టుబడిదారులను ఇంకా పెట్టుబడిదారులుగా ఈ ప్రపంచంలోనే ఇంకా కుబేరుగా చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఇట్లాంటి చట్టాలన్నీ తీసుకురావడం, పేద ప్రజలందరూ కూడా అన్యాయం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము విద్యార్థి సంఘాలుగా కూడా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది హామీలుతో పాటు ఈ చట్టాలు అవన్నీ కూడా ఉపయోగపడేటట్లు ప్రభుత్వం వ్యవహరించాలి తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం ఆ పని చేయట్లేదు. ఖచ్చితంగా దీనిపైన ఎస్ఎఫ్ఐ కూడా మేము వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఆందోళన కూడా పిలుపునిస్తాం అని తెలియజేస్తాం.